హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈరోజు నేను మీ ముందుకి లేటెస్ట్ కలెక్షన్ అండ్ 500 రేంజ్ నుంచి 1000 రేంజ్ మధ్యలోని ఎంబ్రాయిడరీ డిజైన్స్తో వస్తానండి. ఫస్ట్ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీకి ఏమొచ్చి ఇలాగా నేవీ బ్లూ కలర్లోని బోర్డర్తోని వచ్చేసిందండి. బోర్డర్ అంతా కూడా కాపర్ జరీతోని డిజైన్ అనేది ఇచ్చేసారు మనకి. శారీ అనేది మనకి చాలా బ్రైట్గా ఉందండి. ఈ స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. పైటంచు కూడా మనకి నేవీ బ్లూ వచ్చింది. ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం కూడా ఇలాగా బూటీస్ అనేవి వచ్చేసాయి మనకి మధ్యలో. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ వచ్చిందండి. శారీ బ్లౌజ్ కాకుండా మనకి సెపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేయమని అయితే అడిగారు కస్టమర్. దీనికి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని 500 రేంజ్లోని మనం ఈ విధంగా డిజైన్ అయితే వేసామండి. చూసారా, మీరు ఈ డిజైన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. చాలా సింపుల్గా వస్తుందండి మీకు డిజైన్ అనేది. గోల్డ్ జరీ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఈ వర్క్ అనేది వేసామండి. ఫినిషింగ్ అనేది చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది. మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఫ్లవర్స్కి యూస్ చేసి జరీ కలర్ అనేది యూస్ చేసామండి. బ్లూ మీద ఇది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు 3 ఫ్లవర్స్ ఇలా వచ్చేస్తాయి. చాలా నీట్గా ఉంటుంది వర్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. కింద ఎలాగా స్ట్రైట్ లైన్ అనేది వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ వచ్చేసి అటు ఇటు కూడా బంచెస్ వచ్చేస్తాయి అనమాట. అంటే లీవ్స్లా వచ్చేస్తాయి స్టెమ్స్ అవిని. ఓవరాల్గా శారీ విత్ బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. ఇది కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చండి. దీని కాస్ట్ వచ్చేసి 500 ఫ్రీ షిప్పింగ్. శారీ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. ఉప్పాడ పట్టు శారీ అనమాట ఇది. మ్యాక్సిమం చాలా వరకు వర్క్స్కి అయితే ఉప్పాడ శారీసే వస్తాయండి. ఎందుకంటే ఇవి చాలా బ్రైట్ కలర్స్ వస్తూ ఉంటాయి. వీటి మీద వర్క్ చేసుకుంటూ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట శారీది. మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. మధ్యలోనేమో ఇలా స్కై బ్లూ వచ్చేసి చెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఎల్లో అండ్ బ్లూ కింద ఉంది డిజైన్స్. ఈ పైన వచ్చేసి ఇలా నేవీ బ్లూ ఉంది. పై వైపు ఒక గోల్డ్ బోర్డర్ వచ్చింది. కింద కూడా నేవీ బ్లూ వచ్చేసి గోల్డ్ జరీ బోర్డర్ వచ్చేసింది. శారీ మొత్తం నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్లో ఉంటుందండి. ఓవరాల్ శారీ అంతా కూడా పైటంచి వచ్చి పింక్ కలర్ వస్తుంది మీకు. పైటంచు రాణి పింక్ వస్తుంది. ఇది శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ పైటంచ్ కలరు రాణి పింకే ఇచ్చారు. దీనికి నేను ఏ డిజైన్ వేసానో మీకు చూపిస్తాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారనమాట. ఈ పింక్కి కూడా ఉన్నాయండి. మధ్యపాటులోని ఆ పింక్ అలా వచ్చింది కదా, ఇటు సైడ్ కొంచెం డార్క్ కలర్లో వచ్చి కిందన మళ్ళీ జరీ బోర్డర్ వచ్చిందనమాట. అవతల వైపు కూడా బ్లౌజ్కి అదే విధంగా వచ్చింది. దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇది వేసామండి. 500 బడ్జెట్లో అడిగారు. మీకు ఈ డిజైన్ వచ్చేసి 500కే వస్తుంది. 500 రూపీస్. చూసారా, డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసిన శారీస్లోని మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ మనం ఇది ముందు వీడియోలోని అప్లోడ్ చేసాము. ఇదే డిజైను వేరే కస్టమర్కి వచ్చి. మనము ప్రతిదానిలోని జరీ వాడతాం కదండి, జరీ కంపల్సరీగా యూస్ చేసాము దీనికి కూడా. ఈ పానీ వర్క్ ఏదైతే వచ్చిందో అది జరీ పెట్టడం వల్ల డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుందన్నమాట. మీకు చాలా షైనింగ్ వస్తుంది. మీకు చాలా బాగుందండి డిజైన్ అయితే. నేవీ బ్లూ వచ్చింది కదా శారీలో, నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ యూస్ చేసి ఈ డిజైన్ అనేది వేసాము. మీకు అక్కడక్కడ బూటీస్ అనేవి వస్తాయి. ఇది రౌండ్ నెక్ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్. మీకు ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. వచ్చినట్టే మీకు ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. చూసారు, ఇటువైపు నేను నెక్ వేసాను కదా, ఇటువైపు వచ్చేసి హ్యాండ్స్ వేసాను. ఇవి హ్యాండ్స్ అండి. ఈ బోర్డర్లోని మనకి బోర్డర్కి కొంచెం ఇలాగ పెట్టాము. ఇక్కడ ఇలాగ కిందన డిజైన్ లైన్
ఈ విధంగా మీకు బూటీస్ అనేవి వచ్చేస్తాయి. బ్లూ కలర్ ఇక్కడ ఏవైతే ఫ్లవర్స్ వచ్చాయో మీకు బూటీస్ కింద ఇదే ఫ్లవర్స్ వస్తాయి. మేము మొత్తం ఈ బ్లౌజ్కి కుందన్స్ అనేవి కూడా స్టిచ్ చేసామండి. ఇది 8 to 9 ఇంచెస్ వరకు హ్యాండ్స్ వస్తాయి మీకు, బోత్ హ్యాండ్స్. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది. ఈ డిజైన్ కానీ కావాలనుకుంటే మీకు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు బ్లౌజ్ పీస్ పంపించి డిజైన్ వేయమంటే 500 రూపీస్ పడుతుందండి. దానికి షిప్పింగ్ ఫ్రీగానే ఇస్తాము. ఇది డిజైన్ అండి విత్ శారీ. ఈ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అండి. దానికి వచ్చేసి క్రీమ్ కలర్ బ్లౌజ్. దీనికి వచ్చేసి డల్ గోల్డ్ షేడ్లోని మనకి ఎలాగా బోర్డర్ అనేది వచ్చేసిందండి. శారీ మొత్తం కూడా డబల్ షేడ్లోని లైట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ డబల్ షేడ్ టైప్లా ఉంటుంది. శారీ మొత్తం కూడా ఈ విధంగా స్టోన్ వర్క్ అనేది ఉందండి. అక్కడక్కడ ఇలా బూటీస్ ఉండి మధ్య మధ్యలో కుందన్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి నేను మీకు చూపిస్తుంది పైటంచు దగ్గర అండ్ శారీ మొత్తం కూడా కిందన డల్ గోల్డ్ బోర్డర్ వస్తుంది. ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి విత్ స్టోన్ వర్క్, మధ్యలోని బోటాస్ అవి ఉంటాయి. ఓవరాల్గా శారీ అయితే హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి కస్టమర్కి చాలా ఓల్డ్ శారీ అండి. అది మీకు తెలుసు కదండి, మనకి శారీస్ బాగానే ఉంటాయి కానీ బ్లౌజెస్ ఓల్డ్ అయ్యేసరికి ఫిట్టింగ్ అనేది సరిపోదు. కాబట్టి మనం ఈ డల్ గోల్డ్ షేడ్లోని హాఫ్ పట్ అనేది క్లాత్ తీసుకొని దానికి మీకు ఫస్ట్ చూపించాను కదండి డిజైన్ 500 రేంజ్లోని సేమ్ అదే డిజైను దీనికి కూడా మనం వేసామండి. ఇది 500 బడ్జెట్లోనే కావాలని అడిగారు కస్టమర్. సో మనం ఈ డిజైన్ని వేసాము. దీనికి ఫ్లవర్స్ వచ్చేసి మనం బ్లూ కలర్లోని పెట్టామండి. అండ్ ఈ ఆకులు అవి కూడా ఒక బ్లూ అండ్ గ్రీన్ షేడ్లోని యూస్ చేసాము. చూసారా, మీకు ఫ్యాబ్రిక్ని ఇలా కదుపుతూ ఉంటే గ్రీన్ అండ్ బ్లూ డబల్ షేడ్స్ మీకు కనిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను బ్లూ అండ్ గ్రీన్ షేడ్ యూస్ చేసి ఇక్కడ ఆకులు పెట్టాను. జరీ మాత్రం అన్నిటికీ వాడతాను కదండి, సో ఆ విధంగా జరీ వాడాను. ఇక్కడ శారీలోని స్టోన్స్ గోల్డ్ వచ్చాయి కాబట్టి గోల్డ్ జరీ వాడాను. ఈ గ్రీన్ అండ్ బ్లూ మాత్రం శారీ షేడ్లో ఉండేలాగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి నేను వేసాను. ఫ్లవర్స్ మాత్రం బ్లూ వేసాను. ఇక్కడ అవుట్లైన్ ఏమో పింక్ వేసి సెంటర్లోని గోల్డ్ జరీ యూస్ చేశాను. ఈ పింక్ అవుట్లైన్ ఎందుకు యూస్ చేశానంటే మనకి ఇక్కడ శారీలోని ఫ్లవర్స్ వచ్చాయండి. జరీ ఫ్లవర్కి అవుట్లైన్ వచ్చేసి చూసారా, ఇక్కడ పింక్ షేడ్ అనేది వచ్చింది. ఫ్లవర్కి కూడా పింక్ అవుట్లైన్ అనేది వచ్చింది థ్రెడ్తోని మెజెంటా షేడ్. సో దానికి మ్యాచ్ చేస్తూ నేను ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్లో వచ్చిన ఫ్లవర్కి కూడా సేమ్ అదే కలర్ అవుట్లైన్ అనేది యూస్ చేశాను. శారీకి బ్లౌజ్ని మ్యాచ్ చేయడానికి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసి వేసానండి. ఈ విధంగా ఈ హైలైట్ అవుతున్న డిజైన్ చూసారా ఎంత పాప్ అవుతుందో ఈ కలర్ మీద. ఈ బ్లౌజ్ మీద ఈ డిజైన్ చాలా బాగా కనిపిస్తుందండి. ఫినిషింగ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఆల్రెడీ ఫస్ట్ డిజైన్కే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగా వచ్చేస్తుందండి. ఫ్రంట్ 3 ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. 3 ఫ్లవర్స్ ప్లస్ మధ్యలోని ఇలా ఆకులన్నీ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. కాబట్టి దీనికి స్ట్రైట్ నెక్ అనేది పెట్టాము. వన్ సైడ్ క్రాస్ కటింగ్ ఏం కాదు కాబట్టి స్ట్రైట్గా పెట్టాము. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది ఫ్రంట్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మీకు సేమ్ కింద ఒక బోర్డర్ లైన్ అనేది వచ్చేస్తుంది. సెంటర్లోని ఒక ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వచ్చి అటు ఇటు కూడా లీవ్స్ అనేవి వచ్చేస్తాయి. అటు ఇటు లీవ్స్ వచ్చేస్తాయండి. పైన ఏమొచ్చి మీకు 2 లైన్స్ ఆఫ్ బూటాస్ వచ్చేస్తాయి. లీఫ్ షేప్లోని 2 లైన్స్ బూటాస్ వచ్చాయి. మీకు ఇవి షార్ట్ హ్యాండ్సే వస్తాయండి. పైన ఖాళీగా వండుకుంటూ బూటాస్ అడిగారు, సో మనం బూటాస్ అనేవి వేసి ఇచ్చామండి. అవుట్లైన్ మాత్రం మనం జరీ యూస్ చేస్తామండి బ్లౌజ్ కానీ. ఓవరాల్గా చూసారా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, డబల్ షేడ్లోని కనిపిస్తుంది మనకి వర్క్ అంతా కూడా. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి. దీని కాస్ట్ వచ్చేసి 500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంక బ్లూ కలర్ శారీ విత్ పింక్ బ్లౌజ్ అండి. ఒకసారి మీకు శారీ చూపించేస్తాను.
శారీ వచ్చేసి ఓవరాల్గా శారీ అంతా ఒకటే కలర్ అండి, ఇంక్ బ్లూ కలర్. మధ్యలో మనకి ఇలాగా సిల్వర్ బూటాస్ వస్తాయి. బార్డర్ వచ్చేసి పైవైపు లైట్గా పింక్ షేడ్ మిక్స్ అవుతూ ఉందండి, సిల్వర్ జరీతో వచ్చేసింది. అది పై వైపున ఉన్న బార్డర్. కింద సైడ్ పళ్ళు సైడ్ మనకు వచ్చేసిన బార్డర్ అయితే బిగ్ సైజ్ బార్డర్, ఓవరాల్గా సిల్వర్ జరీతోనే వస్తుందండి. అక్కడ కూడా పింక్ షేడ్ లైట్గా మిక్స్ చేసింది. చాలా బ్రైట్ కలర్ శారీ అండి. మనకి మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ పెద్ద పెద్ద బూటాస్ అనేవి వచ్చేసాయి. పైటంచు దగ్గర ఇలాగా బేబీ పింక్ కలర్ అనేది వచ్చింది. అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి బేబీ పింకే ఇచ్చారండి. కాకపోతే బ్లౌజ్ దీనికి సెపరేట్గా స్టిచ్ చేసుకున్నారు. దీనికి ఇంకొక బ్లౌజ్ కింద ఎంబ్రాయిడరీ కావాలని చెప్పి సెపరేట్గా పళ్ళు మ్యాచింగ్లోని తీసుకొని మనకి వర్క్ చేసేయమని అయితే అడిగారండి కస్టమర్. దానికి వచ్చేసి మనం పళ్ళు షేడ్లోనే బ్లౌజ్ పీస్ హాఫ్ పట్టు తీసుకున్నామండి. తీసుకొని ఈ విధంగా వర్క్ అయితే వేసాము. సేమ్ ఏదైతే పళ్ళు దగ్గర ఉందో మనకి పింక్, అదే పింక్ని యూస్ చేస్తూ మనం వర్క్ అనేది వేసాము. డిజైన్ వచ్చేసి ఇదండి. ఇది బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్. మనం స్కై బ్లూ శారీ ఎవరిదైతే చెప్పామో కస్టమర్ది, సేమ్ ఇది కూడా సేమ్ అదే కస్టమర్దండి ఈ శారీ కూడానా. బ్లూ కలర్ శారీది ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఫ్లవర్కి యూస్ చేస్తాము. మధ్యలో బూటా సిల్వర్ జరీ వచ్చాయి కదండి. సో ఆ సిల్వర్ జరీని అండ్ శారీ బ్లూ కలర్ని యూస్ చేసి ఓవరాల్ డిజైన్ అయితే మనం చేసామండి. మీరు చూసారు కదా ఇక్కడ ఫిల్లింగ్ స్టిచ్ కూడా వచ్చింది. ఇది చాలా ముద్దగా కనిపిస్తుందండి వర్క్ అనేది. అక్కడక్కడ మనము ఇలాగ మల్టీ షేడ్లోని కుందన్స్ అనేవి కూడా స్టిక్ చేసాము. మీరు ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. అవుట్లైన్ వచ్చేసి ఫ్లవర్కి సిల్వర్ జరీ అనేది ఇచ్చేసామన్నమాట. మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్ లైన్ కూడా మీకు చాలా డిఫరెంట్గా వస్తుంది. ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఓవరాల్గా బ్యాక్ నెక్ వస్తుంది. మీకు పైన కొంచెం నేరగా వచ్చి కిందకు వచ్చేసరికి కొంచెం బ్రాడ్ వస్తుంది అనమాట ఈ నెక్ వచ్చేసి. హ్యాండ్స్ చూద్దామండి ఇప్పుడు. ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ వచ్చేసి మనకి సేమ్ అండి. 3 ఫ్లవర్స్ వచ్చేసి ఆకులు అవి అన్నీ కూడా సిల్వర్లో వచ్చేస్తుందండి. సెంటర్లోకి వచ్చేసి మళ్ళీ నేను పింక్ కలర్ యూస్ చేశానండి. బ్లౌజ్ పీస్ కన్నా కొంచెం డార్క్ షేడ్ ఫ్లవర్ సెంటర్కి అనేది యూస్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి మీడియం లెంత్ హ్యాండ్స్ అండి. దానికి జస్ట్ సింగిల్ ఫ్లవర్ వచ్చేసి అటు ఇటు ఆకులు వచ్చేస్తాయి అన్నమాట. మధ్యలోనే ఇలాగ మనకి రౌండ్గా చిన్న చిన్న బూటాస్ అనేవి వస్తాయి. బ్లూ డాట్స్ వచ్చేసి చుట్టూ సిల్వర్ జరీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా హ్యాండ్ అయితే అలా ఉంటుంది. ఈ డిజైన్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ 700 అండి. 700 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. మనకి ఆరెంజ్ పీచ్ కలర్ శారీ వస్తుంది. మన దగ్గర శారీ అయితే లేదు, కస్టమర్ బ్లౌజ్ మాత్రమే పంపించారండి. శారీ కలర్ మ్యాచింగ్కి ఈ టైప్ ఆఫ్ కట్ వర్క్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మన దగ్గర చాలా ట్రెండింగ్ డిజైన్ అండి, చాలా హిట్ డిజైన్. మన దగ్గర చాలామంది చేయించుకున్నారు. ఈ డిజైన్కి ఓవరాల్గా నేను శారీ కలర్ ఫ్లవర్స్ పెట్టేశాను. అండ్ ఫ్లవర్ సెంటర్లో వచ్చేసి నేను బ్లౌజ్ కలర్ డార్క్గా పెట్టాను. ఇది అండి శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఓవరాల్గా బోర్డర్ అనేది డల్ జరీ కాపర్ జరీలో వస్తుంది. ఈ డిజైన్కి ఈ విధంగా షేడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మొత్తం ఆరెంజ్ అండ్ బ్లౌజ్ కలర్ అండ్ బూటాస్కి కూడా జరీ అనేది యూస్ చేశాను. అవుట్లైన్ కూడా జరీ యూస్ చేశాను. మీరు ఈ స్టిచెస్ చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తాయో. ఈ ఫ్లవర్ స్టిచ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. అండ్ బూటాస్ అవి కూడా ఇన్బిల్ట్ డిజైన్తో పాటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఫ్లవర్స్ చాలా నీట్గా వస్తుందండి. మీరు ఫినిషింగ్ చూడొచ్చు ఎంత దగ్గరగా స్టిచ్ అనేది పడుతుందో. మీరు ఎలాగా వాడినా సరే ఈ డిజైన్ థ్రెడ్స్ అనేవి అంత ఈజీగా పోవండి. ఈ స్టిచ్ చూసారా ఎంత బాగుందో. ఇది బ్లౌజ్కి కొంచెం డార్క్ షేడ్లోని నేను సెలెక్ట్ చేసి వేసానండి. ఓవరాల్గా బ్యాక్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్. దీన్నే మనం నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి కూడా వేసుకోవచ్చండి.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కూడా సేమ్ అదే డిజైన్ అండి. సేమ్ అలాగే వస్తుంది మీకు. కట్ వర్క్ వచ్చేసి ఇలాగా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు స్టిచెస్ అనేవి చాలా నీట్‌గా వస్తుందండి. ఫినిషింగ్ అనేది మన దగ్గర చాలా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనం 2 సైడ్స్ బోర్డర్ ఇస్తారు కదా! అందులో స్మాల్ బోర్డర్ వైపు వేసామండి. బోర్డర్‌తో పాటు కావాలని అడిగారు కాబట్టి చిన్న బోర్డర్ వైపు మనం పెట్టేసాము. ఇలాగా ఆహ్, కొండ షేప్ లాగా మనకి డిజైన్ వచ్చేస్తుంది. మౌంటైన్ లాగా చుట్టూ ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో ఇలా లైన్స్ వచ్చి డాట్స్ వస్తాయండి. ఈ సెంటర్ లైన్స్ వచ్చిన పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనం నెట్ ఫ్యాబ్రిక్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా శారీకి మ్యాచింగ్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేశాను. ఇది చాలా బ్రైట్‌గా ఉండడం వల్ల మీకు స్క్రీన్ మీద అంత క్లియర్‌గా కనిపించకపోవచ్చు. చూసారా ఇప్పుడు నేను జూమ్ చేశాను. మీకు స్టిచెస్ అనేవి చాలా నీట్‌గా కనిపిస్తాయి. డిజైన్ మాత్రం చాలా 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 బాగుంటుందండి. ఇది చాలామంది చాలా సార్లు వేయించుకున్న డిజైను. ఎన్ని సార్లు వేయించుకున్నా సరే ఇది ఔట్ ఆఫ్ ట్రెండ్ అయితే అవ్వదండి. అంత హిట్ డిజైన్ ఇది. దీనికి పైన చుట్టూ ఎలాగైతే ఫ్లవర్స్ వచ్చాయో కిందన స్ట్రెయిట్ లైన్ కాకుండా అక్కడ కూడా లైన్ వచ్చేలాగా డిజైన్ కూడా ఉందండి. మనకి ఇది ఎల్బో లెంత్ ఉంది, మీడియం లెంత్ ఉంది అండ్ షార్ట్ హ్యాండ్స్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మనకి. హ్యాండ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఇక్కడ మనము ఆ లైన్స్ ప్యాటర్న్లో నెట్ వేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నెట్ ప్యాటర్న్ యూస్ చేస్తే మనకి కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి. ఇది వచ్చేసి బ్యాక్. నాకైతే ఇది చాలా ఇష్టమైన డిజైన్ అండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. ఇన్ కేస్ స్క్రీన్ పైన మీకు నెంబర్ కనిపించకపోతే డిస్క్రిప్షన్లో అయినా ప్రొవైడ్ చేస్తామండి. ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇది. దీని కాస్ట్ వచ్చేసి 1300 ఫ్రీ షిప్పింగ్. వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ యూస్ చేసి వేసాము. గోల్డ్, మెరూన్ అండ్ రెడ్ ఈ 3 కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి మనం డిజైన్ అయితే వేసామండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఒక బ్రైడల్ బ్లౌజ్ అండి. దీనికి శారీ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది బోత్ షార్ట్ హ్యాండ్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉంది. శారీ వచ్చేసి ఇదండి. ఓవరాల్గా మెరూన్ శారీ మీద గోల్డ్ జరీతోని ఓవరాల్గా చాలా హెవీగా ఉంటుంది శారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేసిన తర్వాత స్టిచ్ చేసింది మీకు ఒకసారి చూపిస్తాను. టైం లేదండి అందుకే ఈ విధంగా షూట్ చేశాను. దీనికి ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ వచ్చేసి వస్తుంది ఓవరాల్ బ్లౌజ్ అంతా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ కూడా షార్ట్ హ్యాండ్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కస్టమర్ వచ్చేసి కొంచెం బోర్డర్ ఉండేలాగా స్టిచ్ చేయమని చెప్పారు షార్ట్ హ్యాండ్స్కి. కాబట్టి చిన్నగా బోర్డర్ పెట్టేసి మనం పైన వర్క్ అనేది వేసామండి. స్టిచ్చింగ్ కూడా మనమే చేసామండి. మన దగ్గర స్టిచ్చింగ్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఈ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 600 అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.